గైస్ నా పేరు రఫాత్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేను చెన్నై నుండి మూవ్ ఆన్ అయిపోతున్నాను. నా బైక్ వచ్చేసింది ఫైనల్గా. నా బైక్ రావడం ఎంత కష్టపడిందో నేను మీకు షేర్ చేసే ఉంటాను ఆల్రెడీ. అండ్ బైక్ వచ్చేసింది కాబట్టి నేను ఇక్కడ చెన్నైలో చాలా రోజులు ఉండిపోయాను. నా ప్లానింగ్ ఓన్లీ 1 డే ఉండే చెన్నైలో. బట్ నేను ఆల్మోస్ట్ 2 days ఉన్నాను. ఇది 3rd డే. నేను డే వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో నేను ఇక్కడ నుంచి చెన్నై నుండి డైరెక్ట్ మహాబలిపురంకి వెళ్ళిపోతున్నాను. సో మహాబలిపురం అనేది చాలా పురాతన కాలపు వాటి కోసం ఫేమస్ అనేది అది. అక్కడ కొన్ని టెంపుల్స్ అండ్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి మనం కొన్ని విజిట్ చేసి కుదిరితే ఇవాళ నైట్ మహాబలిపురం స్టే చేసి నేను ట్రై చేస్తాను ఇవాళ మహాబలిపురం మొత్తం విజిట్ చేయడానికి. ఏది ఇవాళ కుదరకపోతే రేపు కూడా ఉండి విజిట్ చేస్తాను. అండ్ మహాబలిపురం అయిపోయిన తర్వాత డైరెక్ట్ పాండిచ్చేరికి వెళ్ళిపోతున్నాను. సో పాండిచ్చేరి గురించి మీకు చెప్పక్కర్లేదు, నాకు తెలిసి చాలా మందికి ఫేమస్, చాలా మందికి తెలిసిన ప్లేస్ అది, చాలా ఫేమస్. సో నేను నా లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాను. ఈ లగేజ్ మొత్తం బైక్ ఫిక్స్ చేసుకొని మనం స్టార్ట్ అయిపోదాం. ఓకే, సో మనం లగేజ్ కట్టేసుకొని బయలుదేరదాం. నేను స్టార్ట్ అవ్వడానికి రెడీ ఉన్నాను. హెల్మెట్ పెట్టుకుంటే రెడీ అనమాట. మనం చాలా స్టార్ట్. సో నేను ఇప్పుడు పెట్రోల్ బంక్ ఎత్తుకాలి. మనం ఎవరైనా అడుగుతాం పెట్రోల్ బంక్ అన్నా అన్నా పెట్రోల్ బంక్ ఎంగిరించే డిస్టెన్స్ 1 కిలోమీటర్. సో ఇంకో 1 కిలోమీటర్లో పెట్రోల్ బంక్ ఉందంట. మనకి పెట్రోల్ అనేది చాలా అంటే చాలా అవసరం. ఇప్పుడు మన బండిలో అసలు పెట్రోల్ లేదు. దగ్గరలో ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది, ఓకే. బట్ 20 కిలోమీటర్స్ అనేది మన నమ్ముకోలేం. మన పెట్రోల్ బంక్ పెట్రోల్ కొట్టేయాలి. చాలా సిగ్నల్స్ ఉన్నాయి, సిటీ ఉన్నాం కదా, సిగ్నల్స్ ఎక్కువ ఉన్నాయి. నాకు పెట్రోల్ బంక్ మాత్రం ఇంకా దొరకలేదురా. పెట్రోల్ దొరకకపోతే నేను ఇంకా తోసుకుంటా. పెట్రోల్ అయిపోయింది రా, పెట్రోల్ ఆల్మోస్ట్ కొట్టేసుకున్నాను బండి. పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది నాకు? అనా అనా పెట్రోల్ బంక్ ఎంగితే పెట్రోల్ బంక్ డిస్టెన్స్ పెట్రోల్ బంక్ మార్క్ పెట్టుకుంటా. అన్నా పెట్రోల్ బంక్ ఎక్కడికే? పెట్రోల్ బంక్ ఇక్కడ ఇల్లే. பெட்ரோல் பங்க் ఓకే. గూగుల్ మ్యాప్ మన రాంగ్ రూట్ తీసుకొచ్చింది. గూగుల్ మ్యాప్ కూడా నమ్మకూడదబ్బా. పెట్రోల్ కొట్టించేసాను పెట్రోల్ బంక్ లో. లెట్స్ గో. ఇప్పుడు మనం డైరెక్ట్ మహాబలిపురంకి వెళ్ళిపోదాం. మ్యాప్ ఆన్. టైం ఒక టోల్ ప్లాజా దాడుతున్నాను. ఆన్ మై రైట్. ఇదే నా ఫస్ట్ టోల్ ప్లాజా చెన్నైలో. ఈ టోల్ ప్లాజా పేరు తెలియదు మనకి. సో మన ఫస్ట్ టోల్ ప్లాజా దాటాం భయ. ఐస్. సో హైవే మీదకి వచ్చేసాను నేను. ఫుల్ ఫ్లెజ్ హైవే ఇది. మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కడైనా చూసి ఫస్ట్ లంచ్ చేసేయాలి. సో నా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాను చూసుకోకుండా. నేను కొద్దిగా బిజీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసరికి లంచ్ మాత్రం నేను మిస్ అవ్వకూడదు. ఆకలి వేస్తుంది నాకు కూడా. నేను మంచి ప్లేస్ చూసుకొని లంచ్ తినేస్తాను. నేను లంచ్ చేద్దామని ఆగుదాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏదో ముందు ఏదో ఉంది షాప్ లంచ్ది. సో అక్కడ కుదిరితే నేను లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. బికాస్ నేను కూడా లంచ్ ఆకలేస్తుంది నాకు పిచ్చి పిచ్చిగా. సో మనం ఇక్కడ లంచ్ చేసేసి స్టార్ట్ అవుదాం మళ్ళీ వెనక్కి. ఆన్ ది వేలో లంచ్ చేయడానికి ఆగాను. ఇక్కడ రోడ్ సైడ్ లంచ్ ఒకటి ఉంది, షాప్ ఒకటి ఉంది, అక్కడే లంచ్ చేద్దామని. వాళ్ళు చికెన్ బిర్యానీ ఇచ్చారు నాకు. ఎందుకంటే ఇక్కడ ఒక మెనూలో చికెన్ బిర్యానీ, బీఫ్ బిర్యానీ ఉంది. బీఫ్ నేను తినను, సో నేను చికెన్ బిర్యానీ తింటున్నాను. దీని టేస్ట్ ఒకసారి చూసి చెప్తా, ఒక నిమిషం అండి. ఇది బాగానే ఉంది. ఇది ఎలా ఉందంటే టమాటో రైస్ ఉన్నట్టుంది.
లోపల టమాటో వేస్తారు. బిర్యానీ మీద టమాటో కోన్ తాగుతాయి. అది సీన్ అయితే అయిపోయింది. అండ్ నాకు ఇక్కడ నుండి మహాబలిపురం జస్ట్ ఒక 25 కిలోమీటర్స్ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ. మొత్తం హైవేనే, ఒక 80 స్పీడ్లో వెళ్ళిన హాఫ్ అన్ అవర్ జర్నీలో అయిపోతుంది. మళ్ళీ మనం స్టార్ట్ అయిపోతాం. ఓకే, లెట్స్ గో టు మహాబలిపురం. సో ఇక్కడ నుండి నేను ఒక మ్యాప్ పెట్టుకుంటాను. ఒక 25 కిలోమీటర్స్ స్ట్రైట్ రోడ్ అంతే. మనకి ఎక్కువ డిస్టెన్స్ అంటూ ఏం లేదు, స్ట్రైట్గా వెళ్ళిపోవడం. ఈ ఏరియా ఎలా ఉందంటే అచ్చం గోవా ఏరియా లాగా ఉంది. గోవా వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇది గోవాలో ఒక సందు ఉంటుంది అనమాట, బీచ్ రోడ్ అని. సో అది సేమ్ టు సేమ్ ఇలాగే ఉందన్నమాట. అది గోవా బీచ్ రోడ్ లా ఉంది. పక్కన చుట్టుపక్కల షాప్స్. కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్కడ గోవాలో ఎక్కడ చూసినా సరే వైన్ షాప్స్ ఉంటాయి, ఇక్కడ వైన్ షాప్స్ లేవు. అన్ని బొమ్మలు, చిన్న దేవుడు గుడ్లు అలాంటి షాప్స్. నేను మహాబలిపురం వచ్చేసా కదా, ఒక రూమ్ లో చెక్ ఇన్ అయ్యాను, హోటల్ రూమ్ లో. రూమ్ చాలా అంటే చాలా బాగుంది తెలుసా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత పెద్ద రూమ్ వస్తుంది అని చెప్పి. అండ్ నాకు ఉన్న ప్లేస్ పాయింట్ అంటే పక్కనే బీచ్ ఉంది. పక్కనే జస్ట్ 100 మీటర్స్ లో బీచ్ ఉంది. రేపు మార్నింగ్ నేను సన్ రైజ్ చూస్తాను అనమాట. ఖచ్చితంగా లాస్ట్ టైం నేను చెన్నైలో మిస్ అయింది, ఇవాళ కవర్ చేస్తాను. సో సన్ రైజ్ చూస్తాను అండ్ నా రూమ్ చూపిస్తాను. కరెంట్ లేదు, కొద్దిగా అడ్జస్ట్ అయిపోయింది. కరెంట్ లేదంట, 4 o'clock వస్తుందంట. సో చెక్ చేయండి, ఇది రూమ్. చూడు ఎంత బాగుందో. ఇక్కడ ఇది ఇది రూమ్ పెట్టి, అంటే నేను కట్టిన బడ్జెట్కి ఇది ది బెస్ట్ రూమ్ అనమాట. నేను చెప్తుంది ఇది 5 స్టార్ హోటల్ రూమ్ లాంటిది కాదు, బట్ నేను కట్టిన బడ్జెట్కి చాలా బెస్ట్ రూమ్ ఇది. ఇదిగోండి ఇక్కడ హాల్, ఇక్కడ గార్డెన్ చూడండి, మంచి గార్డెన్ కూడా ఉంది. ఇది గార్డెన్. నా బైక్ అక్కడ పార్క్ చేశాను. సో బైక్ అక్కడ పార్క్ చేశాను. ఇప్పుడు 3 o'clock ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే నేను ఆల్ ప్లేసెస్ 6 o'clock కవర్ చేయాలి. ఇక్కడ నాకున్న మెయిన్ 4 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 4 ప్లేసెస్ నేను 6 o'clock లోపు కవర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 6 o'clock లోపు అన్ని టూరిస్ట్ని ఆపేస్తామన్నమాట. టూరిస్ట్ నాట్ అలౌడ్ అనమాట ఇంకా 6 o'clock తర్వాత. అండ్ రేపు నేను పాండిచేరి బయలుదేరాలి కాబట్టి ఐ విల్ ట్రై టు ఫినిష్ ఆఫ్ టుడే ఓన్లీ. అండ్ మనం రేపు మార్నింగ్ సన్ రైజ్ చూద్దాం. ఓకే, బాయ్. నేను ఇప్పుడు సోర్ టెంపుల్ అనే టెంపుల్ దగ్గరకు వచ్చాను. ఆ టెంపుల్ చాలా అంటే చాలా పాతది, 8th century టెంపుల్ ఇది. సో మనం ఆ టెంపుల్ చూద్దాము. మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి. అండ్ ఇక్కడ ఏమో షాప్స్ ఉన్నాయి, చాలా రకాల నార్మల్ షాప్స్ ఉన్నాయి, బట్టలు అండ్ సమ్ స్టఫ్ అండ్ ఆల్, స్నాక్స్ కానీ అది కానీ ఇది కానీ చాలా ఉన్నాయి. ఇదిగోండి అది టెంపుల్. మనం అక్కడికి వెళ్ళి ఎంట్రీ ఫీజ్ తీసుకోవాలి. సో 10 రూపీస్ అనమాట ఎంట్రీ. ఎంట్రీ కడితే ఓకే, చాలా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏదో ఉంది, ఇది కూడా చాలా బాగుంది చూడడానికి. ఇది టెంపుల్ డిజైన్ అనుకుంటా నాకు తెలిసి, అలాగే ఉంది చూడడానికి. సో మనము లోపలికి వెళ్తాం. ఇక్కడ ఎంట్రీ ఫీజ్ ఒకటి ఇస్తారు, అక్కడ తీసుకొని లోపలికి వెళ్దాం మనం. ఇక్కడ కూడా కెమెరా నాట్ అలౌడ్ టెంపుల్ కదా ఇది కూడా. సో కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పి నేను నా ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను. కొద్దిగా ట్యాన్ అయిపోయాను నేను కూడా, ఎండలో తిరిగి. అండ్ ఇది మొత్తం గ్రీనరీ ఉంది, స్పేస్ ఉంది మొత్తం. ఇక్కడ నుండి ఇక్కడ దాకా. అండ్ ఇది వాకింగ్ ఏరియా ఇచ్చారు. అక్కడ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ చూడడం కోసం మనం వచ్చింది. మనము ఇప్పుడు కొద్దిగా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ని క్లారిటీగా చూపిస్తాను. వచ్చేసాను. అండ్ ఇక్కడే ఉంది టెంపుల్, అది టెంపుల్. మనం ఆ టెంపుల్లో ఉంది. టెంపుల్ లోపల కెమెరా నాట్ అలౌడ్ ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. సో మనము ఆ కెమెరా టెంపుల్ లోపలికి వెళ్తాము. టెంపుల్ ఏంటంటే బీచ్ కతుక్కొని ఉంది. సో మీకు నేను మాట్లాడేటప్పుడు వాయిస్ సౌండ్ కూడా రావచ్చు, ఎందుకంటే బీచ్ పక్కనే ఉందన్నమాట. చూడండి అది, ఇది ఇండియన్ ఓషన్. ఇది సో ఇది టెంపుల్. బీచ్ చూడండి ఎంత బాగుందో. గాలి చాలా వస్తుంది, మామూలుగా రావట్లేదు గాలి. మీరు వాయిస్ క్లారిటీ ఉందా లేదా అనేది కూడా నాకు డౌటే, ఎందుకంటే గాలి అంత గాలి వస్తుంది. బీచ్ మాత్రం చాలా చాలా నీట్గా బాగుంది. దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి టెంపుల్ ఇక్కడే ఉంది, చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్దాము. ఇక్కడ కింద నుండి దారి ఉన్నట్టుంది. సో మనం ఇలాగా ఆ టెంపుల్ లోపలికి వెళ్ళిపోతాం. గాయ్స్, ఇక్కడ ఏంటంటే టెంపుల్ ఒక దారి రాళ్ళ మధ్యలో ఉంది. ఈ రాళ్ళ మధ్యలో నుండి టెంపుల్ దారి ఉంది. ఇక్కడేమో నంది బొమ్మలు ఉన్నాయి. ఇది టెంపుల్ ఒక దారి. చూడండి ఇదిగోండి, ఇది టెంపుల్ ఒక దారి. ఫొటోస్ దిగుతున్నారు చాలా మంది. ఇది టెంపుల్ దారి, అది టెంపుల్. ఇది చాలా అంటే చాలా పాత టెంపుల్. ఇది 7th-8th century టెంపుల్ ఇది. ఓకే, మొత్తం ఇలాగా దారి చూసారా, దారి ఇలా ఉంది ఒక స్క్వేర్ షేప్ లో. మనం వెళ్ళడానికి ఈజీగా ఉన్నట్టు కాదు ఇది.
ఇదిగోండి ఇది ఇదేంటంటే ఉన్న లెవెల్ కంటే భూమి లెవెల్ కంటే కిందకు ఉంది. ఇఫ్ యూ కెన్ సీ అదిగోండి, అది భూమి అయితే కిందకి ఉంది. ఇదే టెంపుల్ అండ్ అదే బొమ్మ కనిపించట్లేదు చీకటిలో. బట్ యూ కెన్ గాయ్స్ సీ, ఒక్కసారి చూడండి, అదిగోండి అదే బొమ్మ. అదిగో కనిపించట్లేదు. పైకి వెళ్దామా? పైకి వెళ్ళొచ్చా? ఓ ఇదిగోండి, కనిపిస్తుందా? నాకైతే కనిపించట్లేదు. యూ గైస్ కెన్ సీ, చూడండి విగ్రహం ఉంది. ఎవరో కూడా నాకు అర్థం కావట్లేదు, బట్ ఒక విగ్రహం ఉంది. నేను మీకు చూపిస్తాను. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. అదిగోండి అయ్యప్ప. అది తెలియట్లేదు, చీకటిలో ఉంది. లైట్ కానీ ఏం లేవు, అసలు లోపలికి ఎంట్రీ కూడా లేదు. చెక్ చేయండి. సో ఇది సోర్ టెంపుల్. నేను ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు దాకా నేను చూశాను. ఒక 20 minutes అయితే నేను ఇక్కడ దాకా వచ్చి టెంపుల్కి వచ్చి. నా దగ్గర నా కెమెరా లేదు కాబట్టి నాకు కొద్దిగా షూటింగ్కి ఇబ్బందిగా ఉంది. కెమెరా ఏమో అలౌ లేదు. సో ఐ ట్రై టు మూవ్ అప్ ఫ్రమ్ హియర్. అండ్ ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది ఒక్కసారి మీరు కూడా చూడండి. లాస్ట్ టైం టెంపుల్ ఇది. అండ్ ఇది ప్లేస్ టెంపుల్ చుట్టుపక్కల. అండ్ అక్కడే బీచ్ ఉంది పక్కన. నెక్స్ట్ వచ్చిన ప్లేస్ అర్జునాస్ పెనెన్స్. సో అర్జునుడికి శివుడు గాంధీవం ఇచ్చిన ప్లేస్ ఇది. ఇదిగోండి, ఇదే ఇక్కడే అర్జునుడు తపస్సు చేస్తే శివుడికి గాంధీవం ఇచ్చాడు. సో ఈ ప్లేస్ లో మనము చూద్దాం లోపల ఏముందో ఏంటో. సో ఇదే అర్జునాస్ పెనెన్స్, చూడండి. ఇక్కడే ఎక్కడో అర్జునుడు తపస్సు చేసి గాంధీవం సాధించింది ఇక్కడే. ఇదిగోండి, ఈ ప్లేస్ లోనే ఎక్కడో అర్జునుడు తపస్సు చేసి గాంధీవం సాధించాడు. సో మనము ఒక హిస్టారికల్ ప్లేస్ లో ఉన్నాం. లార్డ్ అర్జున్ ఉన్న ప్లేస్ ఇది. కింగ్ అర్జున్ ఇక్కడ చూడండి బ్రో, ఇక్కడ ఏదో ఉంది. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే అక్కడ ఒక సాధువు కూర్చున్నారు. ఇంకో ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళకి తలలు లేవు. చూడండి, ఇది స్టోరీ నాకు తెలియదు, బట్ మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్. రెండు పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయి. అండ్ ఇది ఇక్కడ ఒక నాగ రూపంలో ఎవరో ఉన్నారు ఇక్కడ మళ్ళీ. ఓకే, చాలా బాగుంది ప్లేస్ మాత్రము. అక్కడ ఉంది ఎంట్రన్స్. దాని లోపలికి వెళ్ళొచ్చు మనం మరి దాని లోపలికి ఒకసారి వెళ్ళి చూద్దాము. ఓకే, ఇక్కడైనా కెమెరాస్ ఎలా ఉందో లేదో. సో ఇది రూట్ ఉంది, రన్వే లాంటిది. మహాబలిపురంలో అర్జునాస్ పెనెన్ లో ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో రాయ, ఇక్కడ ఒక రాయి ఆగుంది. ఎంత పెద్ద రాయి ఆగింది చూడండి ఇక్కడ. ఇక్కడే ఎక్కడో మనం ఏమైనా కనుక్కుందాం ఇక్కడ అర్జునుడు ఎక్కడ తపస్సు చేశారు అనేది. చూద్దాము. ఇక్కడ రాయి మొత్తం భలే ఆగింది. అందరూ వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు. ఎంత పెద్ద రాయి అంటే మీకు ఒకసారి జూమ్ అవుట్ చేసి చూపిస్తారు. ఒక మనిషి దాని ముందు కూర్చున్నా కూడా ఎంత చిన్నగా కనిపిస్తున్నారు చూడండి. సో ఆ రాయి ఒక్కటి అక్కడ ఆగుంది. మరి కొద్దిగా లోపల కూడా కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, అండ్ నేను ఇప్పుడు కొద్దిగా లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ వినాయకుడు గుడి ఉంది. మీరందరూ చూడండి, వినాయకుడు గుడి ఇది. జూమ్ ఇన్ చేస్తాను ఇంకో. వినాయకుడు గుడి ఉంది ఇక్కడ. అండ్ ఇది కొద్దిగా నార్మల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా పైకి వెళ్ళడానికి దారి ఉంది. ఇప్పుడు ఇక్కడ మనము ఏమంటారంటే కేవ్స్ అనమాట. ఇది ఒక కేవ్స్ లాంటిది. లోపలికి వెళ్తుంటే ఒక కొండ ఎక్కుతున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఇంకొద్దిగా లోపలికి వెళ్తాను. నేను ఇంకొక లోపలికి వెళ్ళి నేను చేస్తాను అనమాట. ఇది మొత్తం ఓల్డ్ మాన్యుమెంట్స్ అనమాట. ఇదంతా చెక్కింది. ఈ గోడ మొత్తము చేత్తో చెక్కింది. ఇది విష్ణు అవతారం అంట ఇది. అండ్ ఇదేమో నాకు తెలియదు, బట్ మీరు చూడండి. కావాలంటే మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఈ ప్లేస్ బట్ ఇదంతా చేత్తో చెక్కింది ఫ్రెండ్స్. అది కూడా 7th centuryలో అర్జునుడు గాంధీవం సాధించిన ప్లేస్ ఇదే. ఇక్కడే తపస్సు చేసి గాంధీవం సాధించారు ఆయన. ఇది. అండ్ ఇక్కడ ఒక కొండ లాంటిది ఉంది. సో చాలా మంది టూరిస్ట్ ఉన్నారు ఇక్కడ. ఓకే, అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళే స్టాప్ ఇవ్వండి. అది అక్కడ మీకు ఇది లైట్ హౌస్ కనిపిస్తుందా? ఆ లైట్ హౌస్ ఎక్కుతా అనమాట నేను ఇప్పుడు. అది జూమ్ 5.
ఇప్పుడు మనం ఆ లైట్ హౌస్ ఎక్కబోతున్నాము. డైరెక్ట్ ఇప్పుడు ఆ లైట్ హౌస్ దగ్గర కలుస్తాను నేను అర్జున్ ఒక ఇది ఫస్ట్ ప్లేస్ నుండి నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. సో నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ అయింది. ఓకే, నేను ఇప్పుడు డైరెక్ట్ లైట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాను. బికాజ్ ఐ హ్యావ్ టు కవర్ వన్ మోర్ ప్లేస్ ఆఫ్టర్ లైట్ హౌస్ ఇఫ్ పాసిబుల్ ఐ హ్యావ్ టు కవర్, బికాస్ ఇక్కడ అన్ని 6 o'clock క్లోజ్ అయిపోతాయి. టైం ఏమో ఆల్రెడీ 5:30 అయిపోయింది. సో ఐ విల్ గో టు లైట్ హౌస్ డైరెక్ట్లీ. నేను ఇప్పుడు లైట్ హౌస్ దగ్గరకు వచ్చేసాను. యూ కెన్ గైస్ సీ. ఇప్పుడు మనం ఆ లైట్ హౌస్ పైకి వెళ్దాము. మీరు చూడండి లైట్ హౌస్ అది ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు మనం ఆ లైట్ హౌస్ పైకి వెళ్దాము. చలో లైట్ హౌస్. అలాగా ఇప్పుడు నేను లైట్ హౌస్లోకి వెళ్తున్నాను. లైట్ హౌస్లోకి వెళ్ళాలంటే మనం ఈ దారి నుండి వెళ్ళాలి. ఈ దారి ఏమో చాలా చిన్నగా ఉంది. మనం కానీ లోపలికి వెళ్ళినప్పుడండి ఇప్పుడు పైకి వెళ్తాం. మనం లైట్ హౌస్ పైకి ఫస్ట్ టైం ఎక్కుతున్నాను లైట్ హౌస్. సో గాయస్ ఎంట్రీ టికెట్ తీసుకున్న 10 రూపీస్ ఇక్కడ కూడా. సో మనం పైకి వెళ్దాము. మనకి చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఒక 3rd floor ఉన్నట్టుంది. పైకి వెళ్దాం మనం ఇప్పుడు. రీసౌండ్ వస్తుంది రీసౌండ్. గైస్ మీకు డెమో చూపినా. ఇప్పుడు మనం పైకి వెళ్తే ఎంత బ్యూటిఫుల్ వ్యూ చూస్తామో దానికి డెమో చూడండి. చూడండి ఎంత బాగుందో వ్యూ. చాలా బాగుంది కదా వ్యూ. ఇప్పుడు మనం పైకి వెళ్దాం ఇంకా బాగుంటుంది. సో మెట్లు నేను అనుకున్న దానికంటే ఎక్కువనే ఉన్నాయి. చూడు మనం ఎంత పైకి వచ్చామో. వచ్చేసాము ఆల్మోస్ట్ గేట్. సో గైస్ నేను ఆల్మోస్ట్ వచ్చేసాను అనుకున్నాను, బట్ ఇంకా లోపలికి వెళ్ళాలి. మెట్లు ఉన్నాయి ఇక్కడ, చాలా చిన్నగా ఉన్నాయి మెట్లు. చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి. కాళ్ళు పడిపోతానే అనిపిస్తుంది. సో ఇది లైట్ హౌస్ లోపల. అది లైట్, మెయిన్ లైట్. ఓ ఫక్, చూడండి ఎంత బాగుందో. వావ్, బీచ్ చూడండి. చాలా బాగుంది. మన ఇంట్లో ఆ టెంపుల్ లేకుండా మళ్ళీ ఇది మహాబలిపురం విలేజ్. ఇక్కడ కూడా ఒకటి ఉంది. చూడండి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇవాళతో నా ట్రిప్ ఇక్కడతో ఆపేస్తున్నాను ఇవాళకి. అండ్ మనము రేపు పాండిచ్చేరికి బయలుదేరుతాము. నేను ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతాను, బ్యాక్ టు రూమ్. సో అందరికీ గుడ్ నైట్ అండి, బాయ్.